నమస్తే అండి. నేను ఈరోజు ఎగ్ దోశ చేశాను. పిల్లలకి చాలా ఇష్టము. ఎగ్ అంటే ఆమ్లెట్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి ఎగ్ దోశ చేస్తే దోశ బాగా తింటారు. అలాగే ఈ ఈ చట్నీ చాలా టేస్ట్‌గా ఉంది. ఈ దోశ పిండిలో బియ్యంతోని కాకుండా జొన్నలు, మినపప్పు 2 కలిపి చేశాను. చాలా టేస్ట్‌గా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక బౌల్లోకి సగం కప్పు మినపప్పు తీసుకున్నాను. నిండుగా జొన్నలు తీసుకొని బాగా కడగాలి. 2-3 సార్లు కడగాలి. కడిగిన తర్వాత ఉదయం చేయాలనుకుంటే రాత్రి నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. సాయంత్రం చేయాలనుకుంటే మధ్యాహ్నం 5-6 గంటలు అయితే సరిపోతుంది. నానబెట్టుకోవాలి. ఈ ఒక 10 బాదాంలు, మెంతులు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మెంతులతోటి చాలా బాగా వస్తాయి దోశలు. నానబెట్టుకోవాలి. నానిన తర్వాత పొట్టు తీయాలి. స్టవ్ మీద బాండి పెట్టి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతవరకు చట్నీకి పచ్చిమిరపకాయలు కొన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేయకుంటే కండ్లలో చిల్లుతాయి. కట్ చేసుకొని వేసుకోవాలి. ఆయిల్లో వేసినప్పుడు కొన్ని పల్లీలు కూడా బాగా దోరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా కడిగి పెట్టుకోవాలి. బాగా కడగాలి. కడిగిన తర్వాత ఇవి కూడా వేసుకొని కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా పుదీనా వేసుకున్నట్లయితే చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఉంటే మాత్రం పుదీనా వేసుకొని చేసుకుంటే జీర్ణక్రియ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈ పుదీనా తినాలి. కరివేపాకు కూడా జుట్టు బాగా పెరుగుతుంది కాబట్టి కరివేపాకు అన్ని కూరలలో కూడా వేసుకోవాలి. బాగా దోరగా వేగిన తర్వాత కొంచెం చింతపండు, కొన్ని వెల్లిపాయలు వేసుకొని మళ్ళీ కొంచెం సేపు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది నేను ఎప్పుడైనా ఇంట్లో కరివేపాకు పొడి చేసి పెట్టుకుంటాను. ఈ కరివేపాకు పొడి అన్నీ వేసినా కూడా కరివేపాకు పొడి ఒక చెంచా వేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి, కొంచెం పసుపు వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ కరివేపాకు పొడిలో ధనియాలు, జీలకర్ర, మెంతులు, పప్పులు ఉంటాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఏ కూరలో వేసినా కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు ఇంట్లో చెట్టు ఉంటే ఇలా పొడి చేసుకొని పెట్టుకొని అన్ని కూరలలో కానీ, గుడ్డు ఆమ్లెట్లో కానీ, ఫ్రై కూరలలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చల్లారే వరకు నేను దోశకు కావాల్సింది తయారు చేసుకుంటున్నాను. దోశకు కొంచెం క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇది చల్లారింది మిక్సీ జార్లోకి ఈ చట్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇది మెత్తగా ఉంటేనే టేస్ట్ వస్తుంది కాబట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మెత్తగా అయ్యే వరకు చేసుకొని మెత్తగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా తర్వాత పోసుకోవాలి. నేను చూపిస్తాను. స్టవ్ మీద చిన్న బాండి పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పోపు చేసుకోవాలి. పోపు చేసుకోకుండా బాగుంటుంది కానీ పోపు చేస్తే ఇంకా బాగుంటుంది చట్నీ. ఈ పోపులో 2-3 పచ్చిమిరపకాయలు, ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర,
ఒక స్పూన్ ఆవాలు, సగం స్పూను ఆవాలు కొంచెం కొంచెం వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవి కూడా కొంచెం దోరగా కావాలి, కలపాలి. కలుపుకుంటూ చిన్న మంట పైన కలుపుకుంటూ ఉంటే కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి, 2-3 చించి వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది పోపులో. కరివేపాకు కడిగి వేసుకోవాలి. కరివేపాకు బాగా ఉడికిన తర్వాత ఎల్లిపాయలైనా దంచి వేసుకోవచ్చు, లేకపోతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయినా కొంచెం వేసుకోవచ్చు. నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. కొంచెం వేసి పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు బాగా ఆయిల్లోనే వేగాలి కాబట్టి కలపాలి బాగా. అది అల్లం వెల్లిపాయ పేస్ట్ దూరగా అయ్యే వరకు కలపాలి. బాగా ఇలా మంచి వాసన వస్తుంది ఈ పోపు. ఇలా మంచి అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పసుపు ఈ చట్నీలో ఈ పోపు అంతా వేసుకొని కలుపుకోవాలి. ఈ జార్లో ఉన్న నీళ్ళు, వాటర్ మొత్తం ఈ పోపు గిన్నెలోకి వేసుకొని ఆ నీళ్ళు ఈ చట్నీలో వేస్తే పలసగా కావాలంటే పలసగా చేసుకోవచ్చు చట్నీ. ఇలా మనకి ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. మనం కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఇలానే మంచిగా ఉంటుంది అనుకుంటే ఇలానే ఉంచుకోవచ్చు. ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంది. ఇలా చేశాను చట్నీ, చాలా బాగుంది టేస్ట్గా. దోశకు ఈ నానిన జొన్నలు, మినపప్పు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుంటున్నాను. ఈ బాదాంలు పైన తొక్క తీయాలి. ఈ బాదాంలు వేసాను. అలాగే కరివేపాకు, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తే దోశలో చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలు కట్ చేసి వేస్తే తినరు కాబట్టి ఇలా చేసినట్లయితే వాళ్ళు తెలియదు, వాళ్ళకు వేసినట్టు కూడా కనిపించదు. వాళ్ళకు మంచి పోషకాలు అందుతాయి. ఈ ఏ విటమిన్ మంచి పోషకాలు అందుతాయి కాబట్టి కళ్ళకు కూడా మంచిది. ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు ఇది కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఈ మిక్సీ జార్లో కూడా మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని ఆ వాటర్ కూడా మొత్తం బౌల్లోకి వేసుకోవాలి. మనకు దోశ పిండి ఎలా పలసగా కాకుండా మరి గట్టిగా కాకుండా కొంచెం చిక్కగానే ఉండాలి. పలసగా అయితే మంచిగా రావు దోశలు. ఇలా చేసుకోవాలి దోశ పిండి. ఇలా చాలా బాగుంటుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత ఉప్పు, 1 స్పూను వేస్తున్నాను. 1 స్పూన్ తగినంత మనకు ఎంత కావాల్సినంత. ఇది కరివేపాకు పొడి మాత్రం దోశలో తప్పకుండా వేస్తాను. కరివేపాకు వేసినా కూడా కరివేపాకు పొడి వేస్తాను. ఎందుకంటే ఆ కరివేపాకులో అన్ని పప్పులు అన్నీ ఉంటాయి కాబట్టి ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అవన్నీ ఉండి టేస్ట్ మంచిగా వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి.
స్టవ్ మీద పెనం పెట్టాలి. పెట్టి కొంచెం వాటర్ చల్లుకొని ఆయిల్ రుద్దుకోవాలి. ఉల్లిపాయతో రుద్దుకుంటే మాడకుండా వస్తాయి, అడుగు మాడదు. ఆయిల్ రుద్దుకున్న తర్వాత ఈ దోశ వేసుకోవాలి. పెనం బాగా కాగాలి. కాగిన తర్వాత వేసుకోవాలి. కాగకుంటే కూడా దోశ మంచిగా రాదు. ఇలా వేసుకొని రౌండ్గా తిప్పుకోవాలి. గట్టిగా అనకుండా, గట్టిగా అంటే ఇలా వస్తుంది, గట్టిగా అనకుండా కొంచెం మీదనే అనాలి. కొంచెం ఇది ఎగ్ దోశ కాబట్టి కొంచెం మందం వచ్చినా ఏం కాదు, పలుసగా రావాలని ఏం లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. టీ స్పూన్ తోటి 2 స్పూన్ల ఆయిల్ వేసాను. వేసుకున్న తర్వాత ఎగ్గును కొట్టుకొని ఎగ్గును బాగా మీద పోసుకొని బాగా మీది అంతా కలిసే వరకు అంతా ఇలా కలుపుకోవాలి. మీదంతా కలపాలి. ఎగ్గు చిట్లించి కూడా మొత్తం కలుపుకొని కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇలా వేస్తున్నాను. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు అవన్నీ ఈ ఎగ్ దోశ పైన వేయాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు క్యారెట్ కూడా తినరు కాబట్టి ఇలా చేసి ఇచ్చినట్లయితే ఏమనకుండా తింటారు. క్యారెట్ కూడా కళ్ళకు మంచిది. పిల్లలకి మంచి విటమిన్లు అందాలంటే ఇలా ట్రై చేయాలి. పిల్లలు చాలా బక్కగా ఉంటుండ్రు. ఎక్కడ చూసినా పిల్లలు వయసు తగ్గ బరువు ఉండలేరు. ఇలా ఎప్పుడెప్పుడు తల్లులు బాగా చేసి పెట్టాలి పిల్లలకి. కొత్తిమీర, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క కలుసుకోవాలి. ఇవి మంచిగా కాలవాలి. ఇవి ఎగ్ ఉంటుంది కాబట్టి చాలాసేపు కాలవాలి. మంచిగా కాలిస్తే చాలా మంచి ఇష్టంగా తింటారు. పిల్లలు మంచిగా కాలవకుంటే కూడా మంచిగా లేదని మళ్ళీ ఒకసారి బాగలేకపోతే మళ్ళీ తినడానికి ఇష్టపడరు. కాబట్టి చేసినప్పుడు మంచిగా చేసి పెట్టాలి పిల్లలకి. ఇలా ఒక దోశ అయిన తర్వాత ఇంకొక దోశ ఎగ్గు లేకుండా ఒక దోశ చేశాను. చాలా చేశాను కానీ మీకు చూపించేది మాత్రం ఇలా ఒక దోశ చూపిస్తున్నాను. ఎగ్గు లేకుండా ఒకటి, ఎగ్గు ఉన్నది ఒకటి చూపిస్తున్నాను. మళ్ళీ ఉల్లిపాయ వాటర్ చల్లి ఉల్లిపాయ తోటి ఆయిల్ రుద్దుకొని ఇలా దోశ వేసుకొని అన్ని దోశలు ఇలానే చేసుకోవాలి. సాయంత్రం పూట పిల్లలకి స్నాక్స్ కావాలన్నప్పుడు ఎక్కువగా ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలకు షాప్లో కుర్కురేలు, పిజ్జాలు, బర్గర్లు తినిపించకుండా ఇంట్లోనే ఇలా చేసిపెట్టి వాళ్ళకు ఇంట్లో రుచిని అలవాటు చేయాలి. చేస్తే పిల్లలు బయటివి అడగకుండా ఉంటారు. బయటివి తినిపించకుండా చూడాలి. తక్కువ చేయాలి. ఎప్పుడో ఒకసారి తినిపించాలి కానీ ఎప్పుడు బయటివి తినిపించకుండా చూడాలి. దోశలు కూడా బయట తింటారు. ఇంట్లోనే చేసి పెట్టేటట్టు చూడాలి. ఇలా ఈ దోశలో కూడా కొంచెం కరివేపాకు పైన పొడి వేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం కరివేపాకు పొడి వేశాను. దోశలలో కరివేపాకు పొడి ఇట్లా వేసి చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. వీలైతే కరివేపాకు పొడి అందరూ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇలా ఇది కూడా బాగా కాల్చుకోవాలి.
బాగా కాలిన తర్వాత సర్వ్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని. ఈ చట్నీలో తింటే అయితే చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఈ దోశలు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చేసి చూడండి ఒకసారి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ దోశ మాత్రం చాలా టేస్ట్గా ఉంది. క్యారెట్, పుదీనా, కొత్తిమీర వేసాను కదా.